నూతన అర్చక పురోహిత సంఘం సభ్యులను ఏకగ్రీవంగా బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో ఎంపిక చేశారు. మంగళవారం తాండూరు పట్టణం శంకర్రావు బగీచా పాండురంగ దేవాలయంలో కార్యవర్గ సభ్యుల ఎంపికను జరిపించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో జరిగిన ఎంపికల్లో అర్చక పురోహిత సంఘం గౌరవ అధ్యక్షులుగా వెంకటేశాచారి, శుక్రవారం అధ్యక్షులుగా విశ్వనాథ్ భట్, ప్రధాన కార్యదర్శిగా ఉదయ్ కుమార్లను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లుగా ప్రకటించారు. కార్యక్రమంలో గురాజ్ జోషి, మాణిక్రావు, గురాజ్ దీక్షిత్, గోనూర్ రాఘవేంద్ర, రవీందర్, మనోహర్ రావు తదితరులున్నారు. తనదైన ఒక ముద్ర వేసుకొని ముగ్గురు ముగ్గురు వాళ్ళ నాన్నగారు అటువంటి కాళేశ్వర్ భట్ గారు తాండూరు పట్టణానికి ఎంతో సేవలు చేసిండ్రు, సమాజానికి ఎంతో సేవలు చేసిండ్రు. కాళేశ్వర్ భట్ అంటేనే బ్రాహ్మణ సమాజం అన్నట్ల ఆయన ఉంచిన భాగమే, ఆయన పెద్ద పాత్ర బ్రాహ్మణ సమాజంలో కాబట్టి ఆయన వంశస్థులు అయినటువంటి విశ్వనాథ్ భట్ గారిని ఈరోజు అర్చక పురోహిత సంఘం అధ్యక్షుడిగా డిక్లేర్ చేస్తుంది బ్రాహ్మణ సమాజం. మీ అందరి సహకారంతో ఆయన కూడా ముందు మా సమాజానికి సేవలు చేయాలి, ఆయన కూడా మార్గదర్శనం చేయాలి. మాకెందుకంటే పురోహిత వృత్తి లోపల పెద్ద అనుభవం లేదు, కానీ ఇటువంటి వాళ్ళ అనుభవం మమ్మల్ని నడిపించాలని కోరుకుంటూ అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. మరియు అధ్యక్ష కార్యదర్శులకు అందరికీ నమస్కారం. నా పైన నమ్మకం నుంచి బ్రాహ్మణ సంఘ పురోహిత అధ్యక్ష సంఘానికి అధ్యక్షం చేసినందుకు నేను పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మీరు ఈ సమాజం లోపల ఎటువంటి కార్యక్రమాలు చేయాలన్నా మీ యొక్క ఆజ్ఞతోటి మేము కూడా ముంగల్పిస్తాము. కొన్ని కార్యక్రమాలు పురోహితులు చెప్తారు, కొన్ని కార్యక్రమాలు సంఘంలో కార్యక్రమాలు ఉంటాయి. అవి కూడా మేము ముంగలుండి అన్ని కార్యక్రమాలని నిర్వర్తిస్తామని చెప్పేసి బ్రాహ్మణ సంఘ అధ్యక్ష కార్యదర్శులని మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తున్నాను. చేస్తానని చెప్పేసి మాట ఇస్తున్నాను. ఇక్కడ వాళ్ళ ఫోటోల తర్వాత మా బావులు బాగా సమాజం ద్వారా ఏర్పడిన కొత్తగా ఎన్నుకోబడినటువంటి అధ్యక్ష కార్యదర్శులు మరియు గౌరవాధ్యక్షులకు చెప్పుకుంటూ గతం లోపల శంకర్ జయంతి కార్యక్రమం అనేదాన్ని మన విశ్వనాథ్ భట్ వారి నాన్న అనేటువంటి కాళేశ్వర్ భట్ గారు తానే స్వయంగా చేస్తుంది. కొంత డిస్టర్బ్ అయింది మధ్యన. మళ్ళీ మొన్న కార్యక్రమం కూడా విశ్వనాథ్ భట్ గారే ముందుండి ఆ కార్యక్రమాన్ని ఆర్థికంగా తన వంతు సహకారం చేసుకుంటూ గొప్పగా చేయడం జరిగింది. సమాజం లోపల ఆయననే మాకు కీలకమైపోతాడు రేపటి నుంచి ఏ కార్యక్రమం ఉన్నా కూడా. మరి తన నాన్న యొక్క కోరికని తాను తీర్చినందుకు
ఈరోజు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఆయననే మేము అధ్యక్షులు ఎన్నుకున్నాము కాబట్టి ఈ యొక్క కలయిక అనేది మా పరుగుకు బ్రేకులు లేకుండా పోతుందని మేము ఆశిస్తున్నాం. ఈరోజు ఈ యొక్క కార్యవర్గ సమావేశము ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము మొన్న ఉగాదికి మా యొక్క బాడీ ఏర్పడిన తర్వాత ఇక్కడ ఇంతకుముందు ఉన్నటువంటి అర్చక సంఘం అనే ఒక టైటిల్ తోటి బ్రాహ్మణులందరూ ఒక సంఘం పెట్టుకొని ప్రయాణిస్తున్నారు. మేము మా బాడీ ఏర్పడిన తర్వాత మేము మా యొక్క మెయిన్ బాడీకి అనుబంధ సంస్థలుగా మహిళా సంఘాన్ని ఏర్పాటు చేసినాము. తర్వాత యువజన విభాగాన్ని ఏర్పాటు చేసినాము. మేమేమనుకున్నామంటే ఒక బ్రాహ్మణ సమాజం ఉంది, మళ్ళీ మేమెందుకు ఏర్పాటు చేయాలి, అదే సమాజం వాళ్ళు బ్రాహ్మణులే మేము బ్రాహ్మణులమే కాబట్టి అదే మాకు అనుబంధంగా పనిచేస్తుందని అనుకున్నాము. కానీ వాళ్ళు ఏదో కొత్త దుకాణం, మా దుకాణం వేరు మీ దుకాణం వేరు అన్నట్టు మాట్లాడుకుంటూ సమాజాన్ని కించపరిచే విధంగా మా ప్రతి కార్యక్రమానికి కౌంటర్ కార్యక్రమాలు పెట్టుకుంటూ మాకు యాంటీ చేసుకుంటూ పోవడం చూసినాం. ఇక మాకు సహించేది ఓపిక లేదు కాబట్టి మా సమాజం నుండి ఒక అనుబంధ సంస్థ, బ్రాహ్మణ అర్చక పురోహిత అనుబంధ సంస్థ ఏర్పాటు చేయడానికి కార్యవర్గం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు. అయితే అందులో భాగంగా మా కార్యవర్గం సభ్యులందరూ కలిసి ఏకగ్రీవంగా అధ్యక్షులు మన విశ్వనాథ్ భట్ గారిని చేయడం జరిగింది. కాబట్టి ఈయన ఏకగ్రీవంగా ఎన్నుకున్నాము. అంతేకాకుండా పెద్దలు మాకు వరుసకు అన్నయ్యతోడు మన వెంకటాచారి గారిని గౌరవ అధ్యక్షులుగా నేను నిర్ణయం తీసుకున్నాను. మా సొంత అన్నగారు మా అన్నగారు అనేటువంటి వెంకటాచారి శుక్రవారి గారిని గౌరవాధ్యక్షులుగా అర్చక పురోహిత సంఘానికి నియమించడం జరిగింది. వీళ్ళు ఇంకా సుమారు మా దగ్గర 25-26 మంది పురోహితులు మా దగ్గర అప్రోచ్ అయ్యారు సమాజానికి. మేమందరం సమాజం కింద పనిచేస్తామని వాళ్ళు మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ యొక్క వీళ్ళకి చెప్తాం, మేము తొందరలో మీరు సమాజం ఏర్పాటు చేసుకొని మీ వింగ్ ఏర్పాటు చేసుకోండి. ఇంకా ఎవరు పురోహితులు ఉన్నా కానీ కూడా మన సమాజం కింద పనిచేయాలి. మన సమాజం శ్రేయస్కు మీరే ఫౌండర్స్ కాబట్టి మిమ్మల్ని మేము తలపైన పెట్టుకుంటాం. కానీ వ్యతిరేక శక్తులు మేము వ్యతిరేకంగా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇక ముందు భవిష్యత్తులో కూడా మీ బ్రాహ్మణులకు కానీ బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘంలో ఎవరికైనా ఎలాంటి సమస్యలు ఉన్నా ఒక ఫోన్ చేయండి నాకు. మేము మీ ఎంబడి అర్ధరాత్రి అయినా ఎంబడి ఉంటాం. మీ సమస్యలను మేము మీ కష్టాలను మేము పాల్గొంచుకుంటామని సమాజం తరఫున నేను హామీ ఇస్తున్నాను. కాబట్టి మీరందరూ మీ ఆశీస్సులు మాకుంటేనే మా సమాజం నడుస్తుంది. కాబట్టి మీ ఆశీస్సులు మాకు ఉండాలి, మీ సేవలు మాకు కావాలి. బ్రాహ్మణ సంఘము బ్రాహ్మణ సమాజం పెరగాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈ బ్రాహ్మణ సంఘం ఉన్నది. ఇప్పుడు ఈ పెద్దగా నచ్చిన కార్యక్రమం తీసుకుంటున్నారు అందరూ కూడా. కాబట్టి ఇప్పుడు మనకు ఇన్ని సంవత్సరాలు 35 సంవత్సరాల నుండి మాకు ఎవరు వాహనం పలికలేదు, పిలవలేదు, ఏం రాలేదు. ఇప్పుడు కాబట్టి నిన్న వచ్చి పిలిచింది, వచ్చినాము. వచ్చి ఈ కార్యక్రమం మాకు పంపించింది. ఆ పనిని బట్టి మేము బ్రాహ్మణ సంఘంకు కమిటీకి అందరూ కూడా మేము నిలబడి ఉంటాము. ఏ కార్యక్రమంలో పాల్గొంటాము. ఇంతకుముందు అర్చక సంఘమని ఇది చేసినారు. తాండూరులో కూడా గుళ్ళు, ఎన్ని గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళు అర్చక సంఘం చేసింది. మేము గుడి పూజారులమే, అర్చక సంఘం పేరు రాదు. ఇదేమో అన్యాయం అని అడుగుతున్నాం బ్రాహ్మణ సంఘం. ఇది చాలా బ్రాహ్మణ అవమానం. కాబట్టి ఈ విధంగా లేకపోతే అందరినీ సర్వేజన సుఖినో భవంతు, బ్రాహ్మణులు అందరూ కూడా ఒక్కటే ఉండాలి. వారికి ఏమేమి కార్యక్రమాలు లేకుంటాయో మనము నెలకు ఒకసారి సండే రోజు మీటింగ్ పెట్టుకున్నాను. ఆ మీటింగ్లో అందరు పాల్గొని ఏమేమి ఉద్దేశం ఎవరు ఉంటారో చెప్పుకుంటారు. ఆ దానిని బట్టి మనము దీన్ని తీసుకొని చూడాలి. సత్యప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహ్యం మహిషాం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యర్యోగా సమస్త సుఖినో భవంతు. బ్రాహ్మణ సంఘం ఆధీనంలో అనుబంధంలో ఏదైతే ఒక నిర్ణయం చేయబడుతున్నదో అది అభినందనీయము, హర్షణీయం. ఎందుకంటే ఒక 4 సంవత్సరాలు నేను శ్యామరావు గారు ప్రెసిడెంట్ గారిని పనిచేసినప్పుడు
నగరేశం గుడి దామోదరాచారికి ఒక సంఘటన జరిగింది. బహుశా కొంతమంది గుర్తు ఉంటుంది. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఆర్యవైశ్య సంఘం వాళ్ళని పిలిపించి ఏ ఆర్యవైశ్య సంఘాన్ని ఇంటికి కూడా బ్రాహ్మణులు పూజ కార్యక్రమాలకు వెళ్ళకూడదని నిర్ణయం చేసినాక వాళ్ళే దిగి వచ్చి క్షమాపణ కోరి దామోదరాచారి కాళ్ళ మీద పడి ఆయనకి శాలువ కప్పి మళ్ళీ వాళ్ళు కార్యక్రమం జరిపింది. అంటే ఆ రోజు బ్రాహ్మణ సంఘం యొక్క బలంతో దామోదరాచారి సమస్య పరిష్కరించబడింది. అయితే అటువంటి సమస్యలు మళ్ళీ వస్తాయి రావని కాదు, ఒక గొడుగు ఉండాలి దానికి. ఏదైతే ఈ ఆచార్యుల వారి సంఘం అయితే పెట్టుకుంటున్నామో దానికి ఒక గొడుగు అవసరం, నీడ అవసరం. రేపు ప్రభుత్వ కార్యక్రమాలకు రిజిస్ట్రేషన్ అయినటువంటి ఈ సంఘం ద్వారానే మనం సాధించుకోగలుగుతాం. ఎందుకంటే ఇది అనుబంధంగా దీంట్లో కలిసిమెలిసి దీని ఆధీనంలో ఉంటుందని ఒక నిర్ణయం జరిగింది. దాని ప్రకారం అందరికీ ఉపయోగపడేటటువంటిది. కాకపోతే కార్యక్రమాల విషయానికి వస్తే మనం బ్రాడ్గా ఆలోచన చేసి వీలైనంత వరకు సంఘ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ కూడా సంఘం ఏవైతే క్యాలెండర్ తయారు చేస్తుందో ఆ క్యాలెండర్కు అనుగుణంగా ఉంటూ వ్యక్తిగతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. రెండవది, ఇక మూడవ పాయింట్ ఏంటంటే దీని లోపల ఒక ముఖ్యమైన విషయము, సనాతన ధర్మాన్ని కాపాడే కొరకు మనము వ్యాపార రీత్యా చూడకుండా పద్ధతి మీద చేసుకొని పోవాలి. ఇక ఏవైతే కొన్ని మరణాలు జరిగినప్పుడు సహాయ సహకారాలు సంఘము అందిస్తుంది. ఆ రకంగానే ఈ అర్చక పురోహిత సంఘం కూడా దానికి సహకారాన్ని అందించాల్సిన అవసరం వస్తుంది. నాకు వీల్లేదు అనడానికి వీలు లేకుండా ఆ కార్యక్రమాల్లో కూడా వాళ్ళు పాల్గొంటే బాగుంటుంది. ఇది అభినందనీయమైన విషయము. మరి మొత్తం మీద ఒకరికొకరు పరస్పర సహకారంతో అర్చక సంఘాన్ని మనం తీసుకెళ్లే ఈ గొడుగు కింద ఉండడము చాలా గొప్ప విషయము. గొడుగును తప్పించి పక్కకు పెడితే రేపు ఏకాకులు అయిపోతున్నాయి తప్ప సమయం వచ్చినప్పుడు చెప్పడానికి వీలు కూడా పోతుంది. వాడు ఏకాకులు కాకూడదు. అందరూ దీని ముందు మనం బ్రాహ్మణులము, తర్వాత మన వృత్తి. బ్రాహ్మణులు అయిన తర్వాతనే వైదిక వృత్తి వచ్చింది. బ్రాహ్మణులు అయిన తర్వాతనే అతని కరణం కావచ్చు, దేశముఖ్ కావచ్చు, దేశపాండే కావచ్చు. కానీ పుట్టుకతో బ్రాహ్మడు సంధ్యావందనం చేసిండు, ఆచార్య వారు గాయత్రి మంత్రంతో పూజ చేసి జందం వేసిండు కనుక బ్రాహ్మడనే విషయాన్ని గుర్తుపెట్టుకుని బ్రాహ్మణ సమాజం నుంచి వచ్చినటువంటి ఆ యొక్క వీటన్నిటిని కూడా మనం తీసుకొని పోయి అందరినీ మనం కలుపుకొని పోయి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఏది ఏమైనా ఒకటి దాదాపు మన మాణిక్రావు గారు చెప్పినట్టు 20-25 మంది కావచ్చు, ఇంకో 10 మంది కావచ్చు. ఇక్కడ నేను గమనించిన విషయం ఏంటంటే అన్యదా భావించవద్దు. అర్చక సంఘం అనేది ఒకటి మనకు ఉంది. ఇప్పుడు తాండూరు లోపల ఒకటి పనిచేస్తున్నది. దాంట్లోపల అర్చకులు ఎక్కడి వాళ్ళు ఉన్నారు, ఎక్కడి నుంచి ఉన్నారు, వాళ్ళు బయటి గ్రామాలకి వెళ్ళి చాలామంది అర్చకులు ఉన్నారు. వాళ్ళ పార్టిసిపేషన్ దాంట్లో ఉందా? ఈ 8-9-10 మందితోనే అర్చక సంఘం నడుస్తున్నది కనుక వాళ్ళని కూడా దీంట్లో కలుపుకొని అందరినీ కలుపుకొని గ్రామాల్లో ఉండే అర్చకులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళని కూడా మనం తీసుకొని పోయి దీంట్లో కలుపుకొని పోతే బలం చేకూరుతుంది. వాళ్ళకు ఒక ధైర్యం ఉంటుంది. మా ఎంబడి సంఘం ఉందని వస్తుంది. అనివార్య సంఘటన లోపల సంఘం దాన్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తుంది. ఏకాకి అయితే మాత్రము మరి ఇచ్చే సంగతులు అయిపోతుంది, చెప్పలేకుండా పోతుంది కనుక సంఘం పెట్టుకోవడము, దీనికి అనుబంధంగా ఉండడము చాలా మంచి విషయము. వాడి వ్యక్తిగతంగా కాకుండా సంఘం యొక్క సూచనలతోనే దాంతో చూసుకుని పోవడం మంచి కార్యక్రమం చెప్పి నేను భావిస్తూ మరొక్కసారి నూతనంగా ఏర్పడేటువంటి ఈ కార్యవర్గానికి ఇది అధ్యక్ష కార్యక్రమం కూడా మనసారా నేను అభినందిస్తూ సహకారాన్ని అందిస్తూ సంఘాన్ని ముందుకు తీసుకెళ్దాము. గత ఏ అయితే ఇంతకుముందు పీరియడ్ లోపల సంఘం యొక్క ప్రతిష్టత ఎట్లా ఉండిందో